సో ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు కదా. అయితే స్టార్టింగ్లోనే ఒక్కసారి మొత్తం రూల్ చేసేయలేదు కదా. వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు. సో అసలు ఫస్ట్ వాళ్ళు క్యాప్చర్ చేసిన ప్లేసెస్ ఏంటి అంటే మనకి ఏం గుర్తుకొస్తాయి? కలకత్తా, మద్రాస్, బాంబే, ఈ 3 ప్లేసెసే గుర్తుకొస్తాయి కదా. అయితే ఈ 3 ప్లేసెస్ని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నారు, అసలు ఏం జరిగింది, వాట్ ఎవర్ అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఎగ్జామ్స్కి కావాల్సిన విధంగా ప్రతి ఒక్క పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద రివిజన్ అప్. మనం ఈ ఛానల్లో రీసెంట్గా మోడర్న్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం. మోడర్న్ హిస్టరీ మొత్తం కంప్లీట్గా రివైజ్ చేద్దాం ఒకసారి. ఓకేనా? మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, మీరు వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. యా. సో ఇప్పుడు ఫస్ట్ మనం మద్రాస్ని ఎలా పొందారు, బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ని ఎలా పొందారో ఒకసారి చూద్దాం. ఓకేనా? క్విక్గా రివైజ్ చేసేద్దాం మొత్తం. అయితే ఫ్రాన్సిస్ డే, అసలు ఈయన ఎవరు? మచిలీపట్నంలోని బ్రిటిష్ కౌన్సిల్ సభ్యుడు అనమాట ఫ్రాన్సిస్ డే. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారంటే చంద్రగిరి రాజు 3వ వెంకటరాయల దగ్గర నుంచి ఫ్రాన్సిస్ డే తీసుకుంటారు. అంటే మద్రాస్ని పొందుతారు. ఎవరి ద్వారా అంటే మీడియేటర్ ఒకరు ఉంటారనమాట. ఎవరంటే దామర్ల వెంకటాద్రి నాయుడు అని చెప్పి ఈయన ఉంటాడు. ఈయన మీడియేటర్గా ఉండి 3వ వెంకటపతి రాయల దగ్గర నుంచి ఫ్రాన్సిస్ డేకి మద్రాస్ని ఇప్పిస్తారనమాట. సో ఈయన ఏమైనా రిక్వెస్ట్ చేస్తారంటే, ఈయన మీడియేటర్ ఉన్నారు కదా దామర్ల వెంకటాద్రి నాయుడు గారు, ఈయన ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే దామర్ల తండ్రి చెన్నప్ప పేరు మీద మద్రాస్కు చెన్నపట్నం అని పేరు పెట్టండి అని చెప్పి బ్రిటిష్ వారిని రిక్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా అదే చెప్తారనమాట. మద్రాస్కి చెన్నపట్నం అనే పేరు వచ్చింది. ఎవరి వల్ల? ఈయన రిక్వెస్ట్ చేయడం వల్ల, దామర్ల వెంకటాద్రి నాయుడు గారు రిక్వెస్ట్ చేయడం వల్ల, మీడియేటర్ ఈయన రిక్వెస్ట్ చేయడం వల్ల చెన్నపట్నం అనే పేరు వచ్చింది. పెట్టింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే పెడతారు అది. ఓకేనా? 1641లో తూర్పు తీరంలో బ్రిటిష్ ప్రధాన వర్తక కేంద్రంగా మారింది. ఏంటిది? మద్రాస్. ఫస్ట్ మద్రాస్ గురించి చూద్దాం, ఆ తర్వాత బెంగాల్, బాంబే, ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1641లో తూర్పు తీరంలో బ్రిటిష్ ప్రధాన కేంద్రంగా మారింది మద్రాస్. 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారింది. 1687లో భారతదేశంలోని మొదటి మున్సిపాలిటీ మద్రాస్ అయింది. ఓకేనా? ఇదన్నమాట. ఓవరాల్గా ఒకసారి మళ్ళీ చూద్దామా. ఫ్రాన్సిస్ డే 3వ వెంకటపతి రాయల దగ్గర నుంచి దామర్ల వెంకటాద్రి గారు మీడియేటర్గా ఉండడంతో మద్రాస్ని పొందారు. తర్వాత ఏమైంది? 1641లో తూర్పు తీరంలో బ్రిటిష్ ప్రధాన వర్తక కేంద్రంగా మద్రాస్ మారింది. 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారింది. 1687లో ఫస్ట్ మున్సిపాలిటీగా మారింది అనమాట. ఓకేనా? యా. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు సెయింట్ జార్జ్ కోట. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా. ఓవరాల్గా మనం మెయిన్ పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. సెయింట్ జార్జ్ కోట. సెయింట్ జార్జ్ కోట ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయిందంటే 1640లో స్టార్ట్ చేస్తే 44లో ఎండ్ అయింది అనమాట. దీని కన్స్ట్రక్షన్ అంతా కూడా. అండ్ ఎక్కడంటే మద్రాస్లో. అండ్ నిర్మించిన వారు ఎవరంటే ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్ అనమాట. అయితే ఈ కోట యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఫస్ట్ కోట ఏంటిదంటే సెయింట్ జార్జ్ కోట అనమాట. ఎక్కడ? మద్రాస్లో. అయితే ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ అన్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. ఎగ్జామ్లో ఏమని అడిగారంటే పీసీ మెయిన్స్లోనో ప్రిలిమ్స్లో ఏదో ఎస్ఐలో అనుకుంటాం, ఏదో ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ కనిపించింది. అంటే పాత కోటలు ఉంటాయి కదా, అవి ప్రజెంట్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కోటలు ఉన్నాయి కదా, వాట్ ఎవర్ అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ వాటిని ఎలా యూజ్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంటారు. లాస్ట్ టైం పీసీ మెయిన్స్లోనో ప్రిలిమ్స్లో కనిపించింది ఈ క్వశ్చన్. ఓకేనా? అయితే ఇప్పుడు సెయింట్ జార్జ్ కోట ఉంది కదా, అయితే ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? తమిళనాడు శాసనసభగా పనిచేస్తుంది. ఏంటిది? సెయింట్ జార్జ్ కోట. ఓకేనా? సెయింట్ జార్జ్ కోటని తమిళనాడు గవర్నమెంట్ శాసనసభగా యూజ్ చేస్తున్నారు అనమాట. యా, ఇది. అయితే 1680లో దేశంలోని మొదటి ఆంగ్లికన్ చర్చ్ సెయింట్ మేరీస్ చర్చ్ ఈ కోటలోనే నిర్మించబడింది. ఓకేనా? సెయింట్ మేరీస్ చర్చ్ అనేది కూడా మద్రాసులోనే ఉంది. యా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గురించి మెయిన్ పాయింట్స్ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. భారతదేశం నుంచి ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు నీలిమందు అనమాట. నీలిమందు. ఓకేనా? బ్రిటిష్ వారిలో కానీ పోర్చుగీస్ వారిలో కానీ వీళ్ళ మెయిన్ ట్రేడ్ ఏంటిదంటే నీలిమందు అండ్ మిరియాలు అన్నమాట. ఓకేనా? అయితే భారతదేశంలో ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు ఏంటిదంటే నీలిమందు. తూర్పు తీరంలో ఆంగ్లేయులు స్థాపించిన మొదటి ఫ్యాక్టరీ బాలాసూర్ అనమాట. మొదటి ఫ్యాక్టరీ ఏంటిదంటే బాలాసూర్ అని చెప్పవచ్చు. మొదటి ఫ్యాక్టరీ బాలాసూర్. అండ్ ఆంధ్రాలో ఐరోపా వారు ఎలా ఉన్నారంటే, ఆంధ్రదేశంలో డచ్ వారి తర్వాత వర్తక సహారం ఏర్పాటు చేసుకున్న యూరోపియన్లు బ్రిటిష్ వారి. అంటే సీక్వెన్స్లో చూసుకుంటే ఫస్ట్ డచ్ వారు వస్తారు అనమాట. డచ్ వారు ఎప్పుడంటే మన ఆంధ్రాలో మచిలీపట్నం సైడే
1605లో వస్తారు డచ్ వారు. 1605లో డచ్ వారు వస్తే 1611లో బ్రిటిష్ వారు వస్తారు. ఎక్కడ మన ఆంధ్రాలో చెప్తున్నా నేను, మన ఆంధ్ర సైడ్ ఫస్ట్ వచ్చింది డచ్ వారు, ఆ తర్వాత బ్రిటిష్ వారే అనమాట. 1605లో డచ్ వారు, 1611లో బ్రిటిష్ వారు అనమాట. అయితే వీళ్ళిద్దరికి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే గోల్కొండ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట. ఇద్దరికి ఆయనే పర్మిషన్ ఇస్తాడు, డచ్ వారికి బ్రిటిష్ వారికి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి తొలి వర్తక స్థావరం ఏంటిదంటే ఒరిస్సా. ఓకేనా? యా, ఇదన్నమాట ఓవరాల్గా. ఒకసారి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి వర్తక స్థావరాల గురించి చూద్దాం. ఇప్పుడు 1611లో ఇందాక చెప్పాను కదా, మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. అనుమతి ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనమాట అనుమతిచ్చింది. అండ్ రెండవ వర్తక స్థావరం పులికాట్, ఇది 1621, ఇది 1611లో. అండ్ 1636లో ది గోల్డెన్ ఫర్మానా ఏంటిదంటే గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షా జారీ చేస్తాడు. దీని ద్వారా బ్రిటిష్ వాళ్ళకు విశేష అధికారాలు, హక్కులు అనేది వస్తాయన్నమాట. విరివిగా అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇలా ట్రేడింగ్ అంతా కూడా, బాగా పవర్స్ ఎక్కువ ఇచ్చేస్తారు అనమాట వాళ్ళకు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏంటిదంటే 1696లో ఔరంగజేబ్ ఫర్మానా ఏంటిది, బ్రిటిష్ వైద్యుడు గ్యాబ్రియల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వ్యాధిని నయం చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే హుగ్లీ నది ఉంటుంది కదా, దాని పక్కన సుంకం లేకుండా వ్యాపారం చేసుకునేందుకు చక్రవర్తి ఫర్మానా జారీ చేస్తాడు. అయితే సుంకం అంటే లైక్ పన్ను అన్నమాట. పన్ను కట్టకుండా ఇక మీరు బిజినెస్ చేసుకోండి వాట్ ఎవర్ అని చెప్పి, పన్ను లేకుండా చేసుకోండి అని చెప్పి ఎవరంటే ఔరంగజేబ్ జారీ చేస్తారు. సో అర్థమైంది కదా. 1696లో ఔరంగజేబ్ హెల్త్ బాగుండదు అనమాట. సో బ్రిటిష్ ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏం చేస్తాడంటే ఆయన హెల్త్ క్యూర్ చేస్తాడు అనమాట. సో ఈయన ఏం చేస్తాడు, హుగ్లీ నది పక్కన మీరు ట్రేడింగ్ చేసుకోండి వాట్ ఎవర్, కానీ అక్కడ మీకు అంటే సుంకం అంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ వాట్ ఎవర్ ఏమైనా చేసుకోండి కానీ పన్ను కట్టకుండా చేసుకోండి, నా హెల్త్ ఇంత బాగు చేసావు కదా ఇక పండుగ చేసుకోని చెప్పి అలా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. ఎవరు, ఔరంగజేబ్ 1696లో. ఆ తర్వాత ఏమవుతుంది నెక్స్ట్, ఇప్పుడు 1717లో ఫరూక్ షియర్ అనమాట, డాక్టర్ హమిల్టన్ చక్రవర్తి ఫరూక్ షియర్ వ్యాధిని నయం చేస్తాడు. బహుమానంగా కాశీం బజార్, గోవిందపూర్, సుతమతి అనే 3 ప్లేసెస్ని ఇచ్చేస్తారు అనమాట. ఎవరికి, డాక్టర్ హమిల్టన్కి అనమాట. తర్వాత ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, ఈ ప్లేసెస్ని తీసుకొని జాబ్ చార్నక్, కలకత్తాను బిల్డ్ చేస్తారనమాట. అంటే ఈ 3 ప్లేసెస్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ని అండ్ దాని చుట్టుపక్కల ఉన్న ఇంకో గ్రామాలని యాడ్ చేసుకొని దాన్ని కలకత్తా అని పేరు పెట్టి జాబ్ చార్నక్ దాన్ని బిల్డ్ చేస్తారనమాట. సో ఇప్పుడు కలకత్తా నగర నిర్మాత అని ఎవరిని అంటారంటే జాబ్ చార్నక్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్స్లో అవే డిస్కస్ చేస్తాం. ఓకే, ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇది అర్థమైంది కదా. 1696లో ఔరంగజేబ్ తన హెల్త్ బాగుండకపోవడం వల్ల, హెల్త్ బాగు చేయడం వల్ల బ్రిటిష్ వారికి హుగ్లీ నది పక్కన ట్రేడ్ చేసుకొని మీకు సుంకం కట్టాల్సిన అవసరం లేదు, అంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ 1696లో జరిగింది. 1717లో ఏం జరిగింది, ఫరూక్ షియర్కి అప్పుడు కూడా హెల్త్ బాగుండకపోవడం వల్ల అప్పుడు ఆయన ఏం చేస్తారంటే 3 ప్లేసెస్ని ఇచ్చేస్తారు. ఏంటిదేంటి, కాసిం బజార్, గోవిందపూర్, సుతమతి ఈ ప్లేసెస్ని ఇచ్చేయడం వల్ల తర్వాత చిన్నగా ఈ ప్లేస్ని బ్రిటిష్ వారు క్యాప్చర్, అంటే పైసలు పెట్టి 1200 పెట్టి పైసలు పెట్టి కొనుక్కుంటారు. ఆ తర్వాత సరే మనం నెక్స్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా. ఆ ప్లేసెస్ని జాబ్ చార్నక్, కలకత్తా అని చెప్పి పేరు పెట్టి ఒక న్యూ సిటీని బిల్డ్ చేస్తారనమాట. ఓకేనా? యా, కలకత్తా నగర నిర్మాణం ఎలా జరిగింది, బుర్ద్వాన్కు చెందిన జమీందార్ సాకా సింగ్ అనుమతితో సుతమతి, కాసిం బజార్, గోవిందపూర్ గ్రామాలను 1200 రూపాయలు పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుక్కుంటుంది అనమాట. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది. నగర నిర్మాణం ఈ 3 గ్రామాలను కలిపి జాబ్ చార్నక్ కలకత్తా నగరాన్ని నిర్మించాడు. ఓకేనా? అంటే ఈ 3 ప్లేసెస్ని ఇంకా దాని పక్క చుట్టుపక్కల చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలను యాడ్ చేసుకొని ప్లేసెస్ని బిల్డ్ చేస్తారనమాట. కలకత్తాని బిల్డ్ చేస్తారు ఎవరు, జాబ్ చార్నక్. కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట నిర్మాణం అనమాట. ఇది కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట కదా, ఇందాక మనం ఫస్ట్ డిస్కస్ చేసింది సెయింట్ జార్జ్ కోట, అది ఎక్కడంటే మద్రాసులో. అది ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది, తమిళనాడు శాసనసభ అసెంబ్లీగా యూజ్ అవుతుంది అనమాట. ఏంటిది, సెయింట్ జార్జ్ కోట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, కలకత్తా ప్రెసిడెన్సీ స్థాపన, మొదటి అధ్యక్షుడు సర్ చార్లెస్ అయ్యర్ అనమాట. కలకత్తా నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నక్ అని చెప్పవచ్చు. ఓకేనా? ఓవరాల్గా ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు బొంబాయిని పొందడం. అయితే ఇది ఎలా అంటే, ఇప్పుడు పోర్చుగీస్ రాకుమార్తె ఒకరు ఉంటారు అనమాట, బ్రిటిష్ రాకుమారుడు ఒకరు ఉంటారు. వాళ్ళిద్దరు అక్కడెక్కడో పెళ్లి చేసుకుంటే ఇక్కడ మన ఇండియాలో ఒక ప్లేసెస్ని ఒకరికొకరు కట్నంగా ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా? అర్థమైందా? అయితే పోర్చుగీస్ రాణి ఎవరు, క్యాథరిన్ బ్రిగాన్జా అని ఉంటారనమాట. అయితే బ్రిటిష్ రాకుమారు ఎవరు అంటే చార్లెస్ II ఉంటారు. వీళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల మన ఇండియాలో
మా పోర్చుగీస్ వారు బ్రిటిష్ వాళ్ళకి బొంబాయిని గిఫ్ట్గా ఇచ్చేస్తారనమాట, అంటే కట్నంగా ఇస్తారు. ఓకేనా, ఓవరాల్గా ఏముందో ఒకసారి చూద్దాం. పోర్చుగీస్ రాకుమార్తె క్యాథరిన్ను బ్రిటిష్ రాకుమారుడు 2వ చార్లెస్ వివాహం చేసుకున్నప్పుడు పోర్చుగీస్ వారు బొంబాయిని కట్నంగా ఇచ్చారు. ఎవరికి? బ్రిటిష్ వారికి. బొంబాయి ప్రెసిడెన్సీ స్థాపన ఎప్పుడంటే 1818లో జరిగింది. అయితే హెన్రీ యాక్సిడెంట్ అనే ఆయన బొంబాయిని డెవలప్ చేస్తాడనమాట. ఇందాక మనం జాబ్ చార్నాక్ దీనికి సంబంధించి, కలకత్తాకి సంబంధించి, ఈయన హెన్రీ యాక్సిడెంట్ అనే ఆయన బొంబాయికి సంబంధించి అనమాట. ఓకేనా. అయితే హుగ్లీ వివాదం ఏంటిదంటే మొఘల్కి బ్రిటిష్ వారికి మధ్య వివాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అనమాట, ఈ గొడవలు. ఇది మెయిన్గా జరిగిన ఇయర్ ఏంటిదంటే 1686లో జరిగిందనమాట. ఓకేనా, ఓవరాల్గా ఇదనమాట. సింపుల్గా మనం చిన్నగా షార్ట్గా డిస్కస్ చేసుకున్నాం. మద్రాస్, బొంబాయి, కలకత్తా ఈ 3 ప్లేసెస్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారు, వాట్ ఎవర్ ఏం జరిగింది అని చెప్పి సింపుల్గా ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకేనా, మనం డైలీ ఇలాంటి ఒక్కొక్క వీడియో మనం సింపుల్గా ఈజీగానే రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అని మీకు అనిపిస్తే, అంటే ఒక విషయం కొత్తగా తెలుసుకున్నా, నా చదివిన ఒక పాయింట్ రివైజ్ చేసుకున్నా మళ్ళీ అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీ ప్రతి ఒక్క లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పోయేదేం లేదు కదా, ప్రిపరేషన్లోనే ఉన్నారు కదా. ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్ మన ఛానల్ అనే కాదు, మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వేస్ట్ కంటెంట్ని ఫాలో అవ్వకండి. మీకు ఎగ్జామ్కి మీరు ఫోన్ పట్టుకున్నా ఏం చేసినా కూడా, ప్రతి ఒక్క రీల్ చూసినా, షార్ట్ వీడియో చూసినా, లాంగ్ వీడియో చూసినా, వాట్ ఎవర్ ఏం చూసినా కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అది మీ ఎగ్జామ్కి యూజ్ అవ్వాలి. అలానే ఉండండి అనమాట. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎడ్యుకేషన్స్ కంటెంట్ చేసే వాళ్ళని ఫాలో అవ్వండి అండ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా. సో సింపుల్గా ఒక విషయం చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.